టీడీపీకి సంబంధించి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు, వారికి కూడా నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారికి ప్రత్యేక నమస్కారం. ఎస్, ముందుగా టీడీపీ పార్టీ దగ్గరికి వెళ్దాం. మోకా ఆనందసాగర్ నమస్తే. నమస్కారం. నమస్తే ఆనంద్ సాగర్ గారు. ప్రధానం చాలా కీలకంగా టీడీపీ పోలీసులు ఒక్కటయ్యారు. వైసీపీని ఎలానో ఓడించాలని చంద్రబాబు డైరెక్షన్లో పోలీసులు పనిచేస్తున్నారు. ఎక్కడ చూసిన విధ్వంసకర పరిస్థితుల్ని ఒక తెరదించేలాగా లేకపోతే అలాంటి ఒక ప్రయత్నాలు చేస్తుందని పదే ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. అలాగే పోలింగ్ జరుగుతున్నంతసేపు కూడా పరిస్థితులన్నీ మనం చూసాం. సో ఇక్కడ ఏం చెప్తారు అసలు? ఎందుకు అలాంటి పరిస్థితులు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎందుకు కొట్లాట్ల వరకు వెళ్ళాయి అంటారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఒకసారి ఇది పులివెందుల్లో జడ్పీటీసీకి 1995 నుండి మొన్న 2021 వరకు కూడా ఎన్నికలు జరిగాయి తప్ప పోటీ లేదు. అక్కడ యునానిమస్ గా జరిగిపోతుంది. అక్కడ ఏకగ్రీవ ఎన్నికే. ప్రజలు వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకుని 25 ఏళ్ళు అయింది పులివెందుల్లో. దేశంలో ఓటు వేయని 25 ఏళ్లుగా ఓటు వేయని ఓటర్స్ ఎక్కడ ఉన్నారంటే పులివెందులు జడ్పీటీసీ స్థానంలో ఉన్నారని ఇవాళ చరిత్ర చెప్తుంది. 25 ఏళ్లుగా వాళ్ళకి ఓటేసి అదృష్టం లేదు. అంటే ప్రజాస్వామ్యం లేదు అక్కడ, ఏకగ్రీవమే. దాన్ని బ్రేక్ చేస్తూ తెలుగుదేశం పార్టీ డెమోక్రటిక్ గా అక్కడ ఎన్నికలు జరగాలి, దేశమంతా ఏ విధంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ పులివెందులు కూడా స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలి, ప్రజలు ఎవరు ఓటు వాళ్ళు వినియోగించుకోవాలని దృఢ సంకల్పంతో ఈ ఎన్నికలు పెట్టడం జరిగింది, ప్రెస్టేజియస్ గా తీసుకుని. అలాంటప్పుడు ప్రజలు వచ్చి ఓటేయాలని కోరుకునే ప్రజాస్వామ్యవాది పార్టీ తెలుగుదేశం పార్టీ, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసులతో కుమ్మక్కవడానికి ఎన్నికలు పెట్టిందంటారా? కాదు కదా. మాకు ఆ దురుద్దేశాలు లేవు. గెలుపోవటములు మేము రహదారిలో తేల్చుకుంటాం. ప్రజల యొక్క మనోభీష్టాలను గెలుచుకుని ఆ ఎన్నికల బరిలో ప్రజా కోర్టులో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాం. వినిపిస్తుంది ఆనంద్ సాగర్ గారు, చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. కానీ వైసీపీ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది? ఎందుకు ఎంత దౌర్జన్యం టీడీపీ చేస్తుంది? పోలీసులు కూడా వారికి అనుకూలిస్తున్నారు, సహకరిస్తున్నారు అని చెప్పినటువంటి వ్యాఖ్యలు. అదే చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఎన్నికలు జరగకూడదు, వాళ్ళ అహం దెబ్బతింటుంది. అప్పుడు అక్కడ ప్రతి పులివెందుల్లో 10,000 ఓట్లు ఉన్నాయి. 10,000 ఓటర్లు కూడా తొడగొట్టి శృంఖలాలు పగలగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. అక్కడ స్లేవ్స్ గా మారిపోయారు ఓటర్స్. సంకెళ్ళు వేసేశారు. ఆ చూపుడు వేల మీద ఆ ఇంకు బొట్టు పెట్టుకుని 25 ఏళ్ళు అయింది సార్. ఇది ఎవరు తప్పిదం? అది అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం చేసినటువంటి నిర్వాకం. అది 95 నుండి రేపు మొన్న 2021 వరకు ఎన్నికలు లేవు. అక్కడ ప్రజల ఓటు హక్కు, ఓటు వేయడం తెలియదు వాళ్ళకి. పైగా బూతులు మార్చేసామని మళ్ళీ వాళ్ళు కబుర్లు చెప్తున్నారు. బూతులు ఎక్కడ ఉన్నాయండి? పోలింగ్ బూతులు ఉన్నాయా 25 ఏళ్ళ నుంచి? అక్కడ పోలింగ్ జరిగిందా? ప్రజలు వచ్చి క్యూలో నిలబడి ఓట్లేసారా? లేదే. ఎట్లా చెప్తారు ఇటువంటి అసత్యాలు, సత్యదూరమైనటువంటి ఆరోపణలు? మీరు అబద్ధాలు ఆడితే, ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే, పోలీసులతో కుమ్మక్కైపోరని చెప్తే ప్రజలు మీకు ఓట్లేస్తారనుకుంటున్నారా? ప్రజలు ఈవేళ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. హాయిగా ఆనందంగా 25 ఏళ్ల తర్వాత వచ్చినట్టు ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు. మేము పులివెందులకు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించదలిచాం. పులివెందుల్లో అక్కడ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియని స్వాగతం పలుకుతున్నారు. వైసీపీ తప్ప. వైసీపీ గుడ్డల రాజకీయం చేస్తుంది. అక్కడ ఎన్నికలు జరగకూడదు, మా ఇగో దెబ్బతింటది, మేము ఓడిపోతాం, మా పరువు పోతుంది, మా ప్రతిష్ట పోతుంది, మా నిరంకుశత్వం పోతుంది, మా పెత్తనం పోతుంది, పాలిగాండ్ల వ్యవస్థ పోతుంది అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. మేము అట్లా కాదు. పులివెందులను కూడా రాష్ట్ర జనజీవన స్రవంతిలో కలపాలని, సాధారణ పరిస్థితులు పులివెందుల్లో ఉండాలని, పులివెందులు కూడా అందరూ ఫ్రీగా పోయి రావాలని, ఎన్నికలు దేశమంతా ఏ విధంగా జరిగితే పులివెందుల్లో కూడా విధంగా ఎన్నికలు జరగాలనేది తెలుగుదేశం పార్టీ దృఢ సంకల్పం. ఇది తప్పంటారా? ఈ ఇంత గొప్ప కార్యం మేము చేస్తుంటే పోలీసులతో కొమ్మక్కైన ఆరోపిస్తున్నారంటే వాళ్ళ బేలతనం, ఓడిపోతామనే భయం. రైట్, ఒకసారి మనకు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే.